హాయ్ ఫ్రెండ్స్, 2 కేజీల చేపలు తీసుకొని 1 కేజీ ఫ్రై 1 కేజీ కూర మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. కూర మనకు తెలుసు కాబట్టి హడావిడి లేకుండా ఫ్రై మనం ఎలా చేయాలో సింపుల్ పద్ధతిలో మనం నేర్చుకుందాం. ఎవరైనా చేయగలిగే ఒక సింపుల్ పద్ధతిలో ఈరోజు ఫిష్ ఫ్రై మనం చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద చేపను మనం సపరేషన్ చేసుకుందాం. కూరకు వేరుగా, ఫ్రైకి వేరుగా. ఇప్పుడు మనం సపరేషన్ చేసుకొని ఈ చేపలని మనం బాగా కడిగి ఉప్పు, మజ్జిగ, పసుపు, నిమ్మకాయ వేసుకొని మనం ఈ చేపల్ని శుభ్రంగా కడుక్కొని మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న వాటిలో నుండి ఇప్పుడు మనము సపరేషన్ చేసుకుంటున్నాం కదా, ఇవి మ్యారినేషన్ మనం చేసుకొని 1 గంట పక్కన పెట్టి డీప్ ఫ్రై కాకుండా మనం ఇప్పుడు పెనం మీద వేపుకుందాం. లైట్గా ఆయిల్ వేసుకొని పెనం మీద వేపుకుందాం. ఇప్పుడు మనము మ్యారినేషన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మనము ఈ చేపల్లో 1 నిమ్మకాయని మనం పిండుదాం. 1 నిమ్మకాయని, పూర్తి నిమ్మకాయని మనం పిండి ఈ చేపలకు ఆ నిమ్మకాయని బాగా మర్దన చేయాలి. ఎందుకంటే చేపల్లో ఉన్నటువంటి నీచు వాసన పోవాలంటే నిమ్మకాయ మనం తప్పక యూజ్ చేయాలి. నిమ్మకాయ పిండిన తర్వాత ఈ చేపల్ని బాగా కలపాలి. తర్వాత కొంచెం పసుపు వేసి ఆ పసుపు చేపలకి పట్టేలాగా మనము కలుపుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా సింపుల్గా మనము తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు ఈ చేపల ఫ్రై మనం చూద్దాం. తర్వాత ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఫర్ కలర్. మనం కలర్స్ ఏం యూజ్ చేయకుండా కాశ్మీరీ చిల్లీ పౌడర్తో మనకు ఎర్రగా వచ్చే ఈ చేపల ఫ్రై మనం చూద్దాం. తర్వాత 1 స్పూన్, ఎందుకంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి 1 స్పూన్ మనము మన ఇంట్లో వాడే కారం వేద్దాం. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి బాగా మనం కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పోద్దాం. కొంచెం ఆయిల్ పోసి వీటిని బాగా మనము కలుపుదాం. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఫిష్ ఫ్రై మసాలా కూడా మనం వేసి 1 గంట పక్కన పెట్టి ఒక చిన్న పెనం తీసుకొని లైట్గా ఆయిల్ వేసి మనం ఒక్కొక్కటిగా మనం వేపుకుంటే వేడి చేపల ఫ్రై మనకు రెడీ. మిగిలిన 1 కేజీ చేపలతో కూర. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.